హలో గైస్, సో ఈ వీడియోలో అసలు రీయూజ్డ్ కంటెంట్ మనకు దేనివల్ల వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే మనం అప్పీల్ వీడియో ఎలా చేయాలా అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పీల్ వీడియో కూడా నేను ఆల్రెడీ 4 minutes వీడియో అయితే మీకు చూపించడం కోసమే ఎడిట్ చేసి పెట్టాను. సో అది ప్లే చేసి కూడా సో అదే మెథడ్లో మీరు కూడా ఫాలో అయ్యి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు సపోర్ట్కి, అంటే మనకి ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని వాళ్ళని కాంటాక్ట్ అయ్యామంటే ఫ్రీగా అయితే చేయరు కదా. సో నేను కూడా ఒకప్పుడు అలా వేరే కొంతమందిని కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు వాళ్ళ రెస్పాన్స్ చూసే నాకు ఇంకా వద్దనుకొని నేనే ఓన్గా చేశాను. సో అదేవిధంగా మీరు కూడా వీడియో చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. సో అంటే ఫార్మేట్ అన్నమాట, ఎలా చేయాలా వీడియో అనేసి. సో అది ఫాలో అయ్యి మీరు కూడా అదే విధంగా వీడియో చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ప్రజెంట్ యూజ్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో ఒకవేళ మీకు రీయూజ్డ్ కంటెంట్ కానీ లేదంటే అంటే మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేస్తా అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది ఏంటంటే ఫేస్ లేకుండా వీడియోస్ చేస్తుంటారు కదా, ఫ్యాక్ట్ అనేసి లేదంటే కుకింగ్ అనేసి. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు అంటే సడన్గా మనకు రీయూజ్డ్ కంటెంట్ అనేసి రీసెంట్గా అయితే చాలామందికి వస్తున్నది. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆ వీడియో ఫార్మేట్ అనేది ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఆ 4 minutes వీడియోలో మనం ఏ విధంగా చేయాలా అనేసి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ ఒక 30 seconds మన ఛానల్లో ఏదైతే ఉంటుందో ఆ ఛానల్లో స్క్రీన్ షాట్ అవ్వచ్చు, లేదంటే చిన్న వీడియో లాగా చేయొచ్చు, లేదంటే మీ ఫేస్ చూపించి సో ఈ విధంగా చెప్పాలన్నమాట. ఛానల్ నేము, దిస్ ఈజ్ మై ఛానల్ నేమ్ అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ యూఆర్ఎల్ అనేసి ఒక 30 seconds మీ ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద. సో ఈ విధంగా అయితే మీ ఛానల్ యూఆర్ఎల్ని మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో మీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ గురించి ఒకసారి బ్రీఫ్గా చూపించాలన్నమాట. అంటే ఇక్కడ కనపడుతున్న ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఒరిజినల్ వీడియోస్, నేను వేరే ఎక్కడి నుంచి కాపీ అయితే చేయలేదు అనేసి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ని అయితే చూపించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్గా బ్యాక్ పౌచ్ ఏదైనా ఉంటే పౌచ్ తీసేసి క్లియర్గా మీ మొబైల్ మోడల్, దాని గురించి మొబైల్ ఏ కంపెనీ అనే దాని గురించి చూపించి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు యూజ్ చేస్తారు కదా అప్లికేషన్ వీడియో ఎడిట్ చేయడానికి, మీరు వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తారు. సో మీ వీడియో ఎడిట్ చేయడానికి వీడియో ఉంటుంది కదా, అప్లికేషన్ ఓపెన్ చేసి ఏ విధంగా ఎడిట్ చేసే వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దానికి ఆడియో ఎలా యాడ్ చేస్తున్నారు, ఏదైనా ఫుటేజెస్ యాడ్ చేస్తున్నారా, లేదంటే టెక్స్ట్ ఏదైనా ఇస్తున్నారా. సో ఇదంతా కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీ ఛానల్లో వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ అన్నీ కూడా అంటే ఛానల్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోస్లోకి వెళ్ళండి. లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి ఆ లాంగ్ వీడియోస్లో నుంచి పాపులర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పాపులర్లో ఉన్న వీడియోస్లో ఒక కనీసం అంటే ఒక 5 to 10 వీడియోస్ స్కిప్ చేస్తా ఖచ్చితంగా ప్లే చేయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే మీ ఇక లాంగ్ వీడియోస్లోకి పాపులర్ వీడియోస్ ప్లే చేయాల్సి ఉంటుంది, షార్ట్ వీడియోలో కూడా పాపులర్ వీడియోస్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఖచ్చితంగా మీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని మీరు వీడియో అనేది స్పీడ్ చేసి, అంటే ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నార్మల్గానే రికార్డ్ చేసి నెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు స్పీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ అలాగే లైవ్ ఏదైనా ఉంటే లైవ్ అన్నీ కూడా ఒకసారి కనిపించేలాగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్క్రోల్ చేసి సో డిఫరెన్షియేషన్ చూపించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం అది మొత్తం అయిపోయాక జస్ట్ కంక్లూజన్ ఉంటుంది కదా, సో ఆ కంక్లూజన్ని ప్లే చేస్తాను, ఒకసారి వినండి మీరే. Been a misunderstanding and I would really appreciate it if someone could take another look at my channel. I am more happy to make changes if needed, but I truly believe my content follows all community guidelines. Thanks again for your time and for everything you do for creators like me. I am looking forward to getting this cleared up and continue to grow my channel the right way. Thank you so much YouTube team. ఈ విధంగా అయితే మీరు కంక్లూజన్ కానీ మొత్తం వీడియో అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 4 to 5 minutes ఉండేలాగా చూసుకొని ఎడిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ ఆ వీడియో మొత్తం అయిపోయాక దాన్ని అన్లిస్టెడ్లో పబ్లిష్ చేసి మీ ఛానల్లో ఆ లింక్ని అయితే మీరు అప్పీల్ చేసే దగ్గర పేస్ట్ చేసి అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పీల్ చేసేటప్పుడు కూడా చాలామంది దానికి థంబ్నెయిల్ లేదంటే డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఏదో ఇస్తూ ఉంటారు. చాలామంది నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు అలా చేశారంట. సో మీరు ఎటువంటి టైటిల్ కూడా ఇవ్వకూడదు అనమాట.
జస్ట్ వీడియో ఎలా ఎడిట్ చేశారో అదే విధంగా ఆ వీడియోని తీసుకెళ్ళి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ టైటిల్ వచ్చి అప్పీల్ వీడియో అని ఒక్కటి పెడితే సరిపోతుంది. సో అప్పీల్ వీడియో అని పెట్టేసి డైరెక్ట్గా అన్లిస్టెడ్లో పెట్టి పబ్లిష్ అప్లోడ్ చేస్తారనమాట. సో అప్పుడు తర్వాత ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వైటీ స్టూడియో ఉంటుంది కదా, అక్కడ అప్పీల్ అనేసి ఉంటుంది కదా, సో అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఒక 24 hours లోపు మనకు ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ మెథడ్ క్లియర్గా ఫాలో చేసి మీరు వీడియో చేశారంటే మెయిన్గా ఏంటంటే 30 seconds మీ ఛానల్ URL, నెక్స్ట్ మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ రికార్డ్లో కనిపించేలాగా చూసుకోండి. సో ఇవంతా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా అకౌంట్ బ్యాక్ అయితే వస్తుంది. సో నాకు ఇంకో షార్ట్కి సంబంధించి ఒక ఛానల్ అయితే ఉంది, అది కూడా రీయూజ్డ్ అనేసి వచ్చింది. సో ఇదే విధంగా వీడియో చేశాను, సక్సెస్ఫుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో నా అకౌంటే కాకుండా చాలామంది డైలీ నాకు 5 to 10 members అయితే ఛానల్ రికవరీ అంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చేస్తాను కదా, సో వాళ్ళందరి కోసము ఈ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకు కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి యూజ్ అవుతుందన్నమాట వీడియో. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.